సో హలో గైస్, నా అభిరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, ఈరోజు మన స్మాక్ డౌన్లో ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ వచ్చినారన్నమాట. జాన్ సీనా గురించి మాట్లాడినారు. అండ్ కెవిన్ ఓవెన్స్కి అయితే చాలా జోరస్ వార్నింగ్ ఇచ్చేసినారు మన ర్యాండీ ఆర్టన్. అండ్ హైలైట్ ఏంటంటే ఈరోజు స్మాక్ డౌన్లో మన కోడీ రోడ్స్ వచ్చినారు బాస్. అంటే రీసెంట్లీ ఇంత భయంకరమైన అటాక్ జరిగిందన్నమాట కోడీ రోడ్స్ పైన. బట్ అయినా ఈరోజు స్మాక్ డౌన్లో కోడీ రోడ్స్ వచ్చినారు. అండ్ కోడీ రోడ్స్ జాన్ సీనా గురించి మాట్లాడినారన్నమాట. ద రాక్ గురించి మాట్లాడినారు. అండ్ జాన్ సీనాకి మన కోడీ రోడ్స్కి ఒక వార్నింగ్ ఇచ్చేసినారన్నమాట. అండ్ ఈరోజు చాలా జరిగింది స్మాక్ డౌన్లో. సో ఏమైనా టైం వేస్ట్ చేయకుంటే మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. సో మన ర్యాండీ ఆర్టన్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ అందరూ చాలా మంచిగా చీర్ చేసినారన్నమాట. అండ్ ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి చెప్పినారు, చూడండి నేను ఇక్కడ లేనప్పటి నుంచి ఇక్కడ చాలా స్టఫ్ జరిగిందన్నమాట, చాలా జరిగింది. అండ్ ఇంకోటి నిజం చెప్పాలంటే నేను ఈ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టినప్పుడు చూస్తున్నాను. అండ్ రీసెంట్లీ ఒక వారం ముందు చూసినాము. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు జాన్ సీనా అంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాను, జాన్ సీనా ఎప్పుడు టాప్లో ఉన్నాడు అన్నమాట. చాలా మంచి ప్లేస్లో టాప్లో ఉండేటోడు. బట్ ఇప్పుడు ఒక బాటంలా మారిపోయింది అనమాట. ద రాక్కి ఒక బాటంలా మారిపోయింది. అండ్ ద రాక్ బాటంకి ఇప్పుడు ఒక న్యూ అర్థం వచ్చినట్టుందని ఈ టైంలో కొంచెం ఎక్కిరించినారు. అండ్ దాని తర్వాత వెల్కమ్ టు స్మాక్ డౌన్ అని మన ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ చేసినారు మన ర్యాండీ ఆర్టన్. అండ్ వెల్కమ్ చేసిన తర్వాత ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు అంటే నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో నాకు అంటే జాన్ సీనా ఒక మంచి ఫ్రెండ్ అనమాట. అంటే చాలా తక్కువ అంటే చాలా చిన్న లిస్ట్ ఉందన్నమాట. అండ్ ఆ లిస్ట్లో జాన్ సీనా పేరు ఉండే. అండ్ ఆ లిస్ట్లో ఇంకొక సూపర్ స్టార్ పేరుండే. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, కెవిన్ ఓవెన్స్. ఎస్, కెవిన్ ఓవెన్స్ నా ఫ్రెండ్ లిస్ట్ ఉండే అనమాట. అండ్ కెవిన్ ఓవెన్స్ నిజం చెప్పాలంటే ఈ కెవిన్ ఓవెన్స్ అంటే ఒక మంచి రెస్లర్ అన్నమాట. నిజం చెప్పాలంటే నేను చాలా అడ్మైర్ చేస్తాను ఇలాంటి రెస్టారెంట్ కెవిన్ ఓవెన్స్. ఎందుకంటే చాలా కష్టపడి ఈ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినాడు, చాలా కష్టపడి పేరు సంపాదించాడు అనే మాట చాలా చేసినాడు. బట్ నాకు ఇదే కెవిన్ ఓవెన్స్తో ప్రాబ్లం ఉంది. అండ్ అయినా నిజం చెప్పాలంటే ఇలాంటి మనుషులు అంటే ఒకరి మీద ఏడుస్తారు కదా, అంటే జెలసీ ఫీల్ అవుతుంది కదా, అలాంటి మనుషులకు ఎప్పుడు లైట్ తీసుకోదన్నమాట. ఎందుకంటే అలాంటి మనుషులు ఏమైనా చేస్తారనమాట. లైక్ ఇప్పుడు మన కోడీ రోడ్స్ కెరియర్కి కెవిన్ ఓవెన్స్ ఎండ్ చేయడానికి ట్రై చేసినాడు. అండ్ రీజన్ ఏమని ఇచ్చినాడు అంటే మన కోడీ రోడ్స్ రోమన్ రేన్స్కి హెల్ప్ చేసినందుకు మన కెవిన్ ఓవెన్స్కి నచ్చలేదు. సో అందుకని కెవిన్ ఓవెన్స్ అంటే పాయిల్ డ్రైవర్ ఇచ్చి పడేసినాడు అనమాట కోడీ రోడ్స్ ఎంకలు పడ్డాడు అనమాట. బట్ ఇది నిజం కాదు. అసలైన నిజం ఏంటంటే కెవిన్ ఓవెన్స్కి అసలైన ప్రాబ్లం ఏంటంటే కోడీ రోడ్స్ దగ్గర ఆ గోల్డ్ అంటే ఆ ఛాంపియన్షిప్ ఉంది కదా. సో అందుకనే కెవిన్ ఓవెన్స్కి ప్రాబ్లం అనమాట. అండ్ అందుకే రీసెంట్ టైంలో మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నాడు, సామీ జైన్ ఎంకలు పడ్డాడు. అండ్ సామీ జైన్ అంట రీసెంట్లీ రాయల్ రంబల్లో అంటే రోమన్ రేన్స్కి హెల్ప్ చేసినాడు. బట్ కెవిన్ ఓవెన్స్కి హెల్ప్ చేయలేదు అని ఈ రీజన్ ఇచ్చి మన సామీ జైన్ ఎంకలు పడ్డాడు కదా మన కెవిన్ ఓవెన్స్. సో అసలు ఇది రీజన్ కాదనమాట. అసలైన కథ ఏంటంటే మన సామీ జైన్ స్లోలీ చాలా మంచి పేరు సంపాదించాడు అనమాట. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే కెవిన్ ఓవెన్స్ కంటే చాలా ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు సామీ జైన్. సో అందుకనే కెవిన్ ఓవెన్స్కి ప్రాబ్లం అనమాట. సో అందుకనే సామీ జైన్ పైన ఇంత భయంకరంగా అటాక్ చేసిండు కెవిన్ ఓవెన్స్ అని మన ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. అండ్ నా గురించి మాట్లాడితే చూడండి, ఇప్పుడు నేను అండ్ కెవిన్ ఓవెన్స్ చాలా మంచి ఫ్రెండ్స్ ఉండే. అండ్ బట్ అయినా మన కెవిన్ ఓవెన్స్ నా ఇంకలా పడ్డాడు అనమాట. కెవిన్ ఓవెన్స్ నాకు పాయిల్ డ్రైవర్ ఇచ్చి పడేసాను. ఎందుకంటే నేను మన కోడీ రోడ్స్కి కాబట్టి ట్రై చేస్తాను, కోడీ రోడ్ సైడ్. అందుకనే కెవిన్ ఓవెన్స్కి ప్రాబ్లం. అసలు ప్రాబ్లం అంటే అసలు ఎందుకు ఇంత జెలస్ ఎందుకు, అసలు ఇంత ప్రాబ్లం ఎందుకు? ఎందుకంటే అసలు మీరు ఇక్కడ ఎవరికైనా అడగండి, డబ్ల్యూడబ్ల్యూలో మీరు ఏ సూపర్ స్టార్కి అడిగినా ఆ సూపర్ స్టార్ ఒక మాట చెప్తారు. అంటే అలా గోల్ ఏందని అడిగితే రసల్ మెయిన్ ఈవెంట్ అని చెప్తారన్నమాట. బట్ అలాంటిది అంటే మన కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడితే కెవిన్ ఓవెన్స్ ఒక్కసారి కాదు 2 సారి రసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినాడు. అండ్ ఒకసారి అయితే మన స్టోన్ కోల్డ్ లాంటి సూపర్ స్టార్తో ఫైట్ చేశాడు అనమాట. సో మామూలు మాట కాదు, అర్థమవుతుందా అని ఈ టైంలో ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. అండ్ ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు నేను అంటే 2 సంవత్సరాల ముందు నాకు చాలా భయంకరమైన ఇంజురీ అయిపోయింది అనమాట. చాలా భయంకరమైన సర్జరీ జరిగినాయి. డాక్టర్స్ నాకు ఈ కథ మీద మొత్తం అయిపోయింది, ఇక ఈ రెస్లింగ్ బూట్స్కి నువ్వు పక్కన పెట్టే అని నాకు ఈ టైప్ డాక్టర్స్ చెప్పినారు. బట్ నేనేం చేశాను,
నేను ఇలా కష్టపడి వచ్చింది అనమాట, ఇంత కష్టపడి వచ్చిదాను. అండ్ అయినా కెవిన్ ఓవెన్స్ ఏం చేయని ట్రై చేశాడు అంటే నాకు ఇంజర్డ్ చేయని ట్రై చేశాడు అనమాట. సో అందుకని ఇక నేను సైలెంట్గా కూర్చొని అనమాట. నేను వచ్చినాను, ఎలిమినేషన్ చేంబర్లో వచ్చినాను, నేను సామి జైన్ని కాపాడినాను, నేను మన కెవిన్ ఓవెన్స్కి ఈ రింగ్లో ఆర్క్యూ ఇచ్చి పడేసినాను. అంత బాగుండే కథ ఇక నెక్స్ట్ వీక్ కలుద్దామని అనుకున్నాను. కానీ ఒకటేసారి నాకు మళ్ళొకసారి ఆ వాయిసెస్ వినపడ్డాయి అనమాట. ఎస్, నాకు మళ్ళొకసారి ఆ వాయిసెస్ వినపడుతున్నాయి. అండ్ వాయిసెస్ వినపడినప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. నాకు నిజంగా చాలా నచ్చింది. అండ్ నేను పాయింట్కి ఇద్దాం అనుకున్నాను, బట్ అక్కడ అంటే మొత్తం గడబడిపోయాను అనమాట. అండ్ అంతేకాదు అక్కడ ఏమన్నారంటే అంటే నేను ప్రూఫ్ చేసి చూపిస్తాను. అంటే మన ప్యాట్ మెగాఫీ అంటే ఓన్లీ ద సెకండ్ గ్రేటెస్ట్ పంటర్ అని ఈ టైప్ చెప్పేస్తాను అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే మన ర్యాండీ ఆర్టన్ది సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన టిఫనీ వర్సెస్ పైపర్ నివిన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ బాగుండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన టిఫనీ గెలిచిందనమాట. అండ్ టిఫనీ మ్యాచ్లో విన్నర్ కాగానే ఒకటిసారి మన షోల్డర్ ఫ్లేర్ వచ్చింది. అండ్ మన షోల్డర్ ఫ్లేర్ వచ్చి మన టిఫనీ పైన అటాక్ చేసింది, సబ్మిషన్ లాక్ చేసి పడేసింది అనమాట. రెఫరీస్ వచ్చి కాపాడినారు, ఆపేసినారు వీళ్ళు బ్రాల్కి. అండ్ బాస్ చిన్న బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన షోల్డర్ ఫ్లేర్తో ఉండే. అండ్ ఇక్కడ ఇలా బ్రాల్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి నంబర్ 1 కంటెండర్ ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన మోటార్ సిటీ మషిన్ గన్ వర్సెస్ మన ప్రిటీ డెడ్లీ వర్సెస్ మన ఏంజల్ అండ్ హెంబర్తో మధ్యలో. అండ్ బాస్ ఈ ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ షాకింగ్లీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో కలిసి ఇంకోరు కాదు మన ప్రిటీ డెడ్లీ. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ మధ్యలో మన ప్రిటీ డెడ్లీ కొంచెం బాగానే పుషిస్తుంది అనమాట. అండ్ ఈ మ్యాచ్లో మన ప్రిటీ డెడ్లీ గెలిచినారు బాస్. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన బియాంకా బెలైర్ది. సో మన బియాంకా బెలైర్ రింగ్ లో వచ్చి ఎప్పించుకొని రీసెంట్లీ మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ గెలిచినాను. నేను ఇప్పుడు రెస్ల్ మేనియాలో ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయడానికి వెళ్తున్నాను. అంత బాగుంది. కానీ ఎక్కడున్నది అంటే నాకు ఎక్కడో అంటే మనసులో నాకు అంత ఖుషి లేదన్నమాట. ఎందుకంటే నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఫైట్ చేస్తున్నారు. లైక్ మన నయోమి అండ్ జేడ్ కార్గిల్. అంటే అసలు నేను నమ్మలేకపోతున్నా. అంటే నయోమి ఇలాంటి పని చేసిందా? నయోమి జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసిందంటే నేను స్టిల్ నమ్మలేకపోతున్నా అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన నయోమి పైన అటాక్ జరిగినప్పటి నుంచి నయోమి నాకు అంటే ఎలాంటి టెక్స్ట్ ఎలాంటి మెసేజ్ నాకు చేయలేదన్నమాట. జేడ్ కార్గిల్ అయితే నాతో అస్సలు మాట్లాడతలేదన్నమాట. సో అందుకని నేను చాలా పరేషాన్ ఉన్నాను. సో అందుకనే నాకు ఆన్సర్స్ కావాలి. సో నయోమి నువ్వు బ్యాక్ స్టేజ్ ఉన్నావు నాకు తెలుసు అనమాట. సో వచ్చి నువ్వు నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇయ్యి అని మన బియాంకా పిలిచిందనమాట నయోమికి. సో నయోమి అప్పుడే రింగ్లో వచ్చేసిందనమాట. అండ్ రింగ్లో రాగానే మన బియాంకా క్వశ్చన్ అడిగింది. అండ్ అది ఏంటంటే నువ్వు జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసిన అడిగినప్పుడు మన నయోమి తిప్పి మాట్లాడుతుంటే అనమాట. లైక్ అంటే మన ఇద్దరం కలిసి అంటే ఇంత చేసినాం అనమాట. అంటే నువ్వు అంటే నీ దగ్గర జేడ్ కార్గిల్ లేనప్పుడు నేను వచ్చినాను, నీ టైటిల్ రిలంకేష్ కాకుండా నేను కాపాడినా, మన ఇద్దరం కలిసి ఫైట్ చేసినాం. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు రెస్ల్మేనియాలో అంటే నువ్వు అంటే చేంబర్ మ్యాచ్ గెలిచి ఆ ఛాంపియన్షిప్ ఇంకా వెళ్తున్నావు అనమాట. అసలు మనము ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ ఇంకా వెళ్ళాలని ఈ టైప్లో మన నయోమి మాట్లాడుతుంటుంది అనమాట. మొత్తం తిప్పి మాట్లాడుతుంటుంది. సో అప్పుడే మన బియాంకా మళ్ళీ అడిగింది అనమాట. అంటే నువ్వు జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసినావా చేయలేదా క్లియర్గా ఆన్సర్ అని చెప్పి అనమాట. అండ్ వీళ్ళు ఎట్లా అరిచినారంటే అంటే మార్నింగ్ అంటే ఇలా సెగ్మెంట్ చాలా పిచ్చి లేచిపోయింది అనమాట. గలీజ్గా అరిచినారు వీళ్ళు. అండ్ బాస్ అందరూ రింగ్లో ఏడిచినారు అనమాట. ఇద్దరే ఏడిచినారు. అండ్ ఫైనలీ మన నయోమి ఒప్పుకుందనమాట. ఎస్ నేనే అటాక్ చేసినాను జేడ్ కార్గిల్ పైన. అండ్ అది నీ వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ నుంచి మన ఇద్దరం ఉన్నామన్నమాట. అండ్ జేడ్ కార్గిల్ మధ్యలో వచ్చింది. సో నీ కోసం అటాక్ చేసినానని ఈ టైప్లో మన నయోమి మాట్లాడింది అనమాట. అండ్ ఇక మన బియాంకా ఇక కథం అయిపోయింది. ఇక మన ఇద్దరి మధ్యలో మొత్తం స్టోరీ కథం. ఇక నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేసినావని మన బియాంకా చెప్పింది. బియాంకా వెళ్ళిపోతున్నప్పుడు తిట్టి పడిచి అనమాట మన నయోమి అంటే తిట్టేసింది అనమాట. వర్డ్స్ మనం చెప్పలేము. మన నయోమి తిట్టేసింది మన బియాంకా బెలైర్కి. సో అప్పుడే అక్కడ స్క్రీన్లో మన కారు చూపించిన అంటే బ్యాక్ స్టేజ్ కారు వచ్చింది. ఆ కార్లోకి వెళ్ళి మన జేడ్ కార్గిల్ వచ్చింది. జేడ్ కార్గిల్ రింగ్లో వచ్చి అటాక్ చేసింది మన నయోమి పైన. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన బ్రాన్ స్ట్రామన్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ నిజం చెప్పాలంటే సోలో సికోవాకి మరీ బేకార్గా బుక్ చేస్తున్నారు బాస్. అంటే రీసెంట్ టైంలో మంచిగా బుక్ చేసినారు. సరే ఒకవేళ బేకార్ బుక్ చేసి ఉంటే స్టార్టింగ్ నుంచి ఇలాంటి మధ్య నుంచి బేకార్ బుక్ చేసేయాలి. బట్ ఇప్పుడు ఈ రసమైన టైంలో అంటే మనం ఏదో అనుకున్నాం అనమాట. బట్ మొత్తం ఏదో అయిపోతుంది ఇక్కడ. అంటే ఈ మ్యాచ్లో అంటే ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది అనమాట. టామాటోంగో వచ్చి అటాక్ చేసినారు. సో అందుకే మన బ్రాన్ స్ట్రామన్ టామాటోంగో పై అటాక్ చేసినారు. సో అప్పుడు మన జేకబ్ ఫాటు వచ్చినారు. జేకబ్ ఫాటు అండ్ మన బ్రాన్ స్ట్రామన్ మధ్యలో చాలా జబర్దస్త్ బ్రాల్ మనకి చూడడానికి అంటే క్రాస్ వెళ్ళిపోయినారనమాట. అక్కడ ఒక టేబుల్ పైన ఎత్తేసినారనమాట మన బ్రాన్ స్ట్రామన్. అండ్ అప్పుడే హైలైట్ ఏంటంటే మన జేకబ్ ఫాటు మరోసారి నిలబడ్డారు. అండ్ మన అఫీషియల్స్ ఆపేసినారు. సో నిజంగా చాలా షాకింగ్ బ్రాల్ ఉండే. అండ్ ఇక్కడ ఇలా ఈ షాకింగ్ బ్రాల్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి చెల్సీ గ్రీన్ వర్సెస్ మిషియన్ మధ్యలో ఒక స్ట్రీట్ ఫైట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ నిజం చెప్తున్నాను, ఈరోజు మొత్తం స్మాక్ డౌన్లో ఈ మ్యాచ్ క్రాక్ అంటే క్రాక్ మ్యాచ్ ఉండే, చాలా చివర్ నెక్స్ట్ లెవెల్ స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో పైపర్ నివిన్ కొంచెము హెల్ప్ చేస్తుంటాయి అనమాట మన చెల్సీ గ్రీన్కి. సో అందుకని మనం B5 వచ్చింది. B5 వచ్చి అంటే ఇక్కడ కేంద్రశక్తితో అటాక్ చేసి అనమాట పైపర్ నివిన్ పైన అంటే అటాక్ చేస్తా క్రౌడ్లకి తీసుకెళ్ళిపోయినా అనమాట. అండ్ ఈ మ్యాచ్ నిజంగా చాలా జబర్దస్త్ ఉండే, అంటే మనకి ట్రాష్ క్యాన్స్ అయినా సరే టేబుల్స్ క్యాండిల్స్ అన్ని చూడడానికి ఓకే అనమాట. అండ్ లాస్ట్లో మ్యాచ్ ఎండింగ్లో టేబుల్ పైన అంటే ఫినిషర్ వచ్చేసింది మన మిషన్ అండ్ కవర్ చేసిన అంతలోనే మన అల్బా ఫైర్ వచ్చింది అనమాట. అల్బా ఫైర్ వచ్చి అక్కడ కాపాడి అంటే మ్యాచ్ మధ్య ఇంటరప్ట్ చేసింది, అటాక్ చేసింది మిషన్ పైన. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన చెల్సీ గ్రీన్. అండ్ అల్బా ఫైర్ వచ్చి హెల్ప్ చేసింది అనమాట చెల్సీ గ్రీన్కి. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ది. సో మన కోడీ రోడ్స్ రింగ్లో రాగానే ఫ్యాన్స్ అందరూ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ సీనా సక్స్ ఛాన్స్ మనకి వినపడ్డాయి అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఆ టైటిల్కి ఇక్కడ రింగ్ మధ్యలో పెట్టినారు మన కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ ఫేస్ పైన అంటే కన్ను కూడా దెబ్బ క్లియర్లీ కనిపిస్తుంది అనమాట. నేను ముందు చెప్పినాక చెవులో చిన్న ప్రాబ్లం వచ్చింది అండ్ అంటే ఐలో ప్రాబ్లం వచ్చింది అనమాట, ఐ బ్లాక్ అయిపోయింది. సో మనకి చాలా క్లియర్లీ కనిపించింది అనమాట మన కోడీ రోడ్స్ ఫేస్ పైన ఆ దెబ్బలు చాలా క్లియర్లీ కనిపించినాయి. అండ్ మన కోడీ రోడ్స్ చెప్పినారు. సో దేని గురించి మాట్లాడదాం అండ్ నాకు తెలుసు, అంటే దేని గురించి మాట్లాడాలంటే అది క్వశ్చన్స్ అనమాట, అదే ఆన్సర్స్ ఈ మన WWE హిస్టరీలో. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, ఇప్పుడు మనము మన ఓన్ బ్లడ్కి మనము ఏం ఆన్సర్ ఇవ్వాలి చెప్పండి. అంటే నా కూతురు నాకు అడిగింది అన్నమాట, అంటే డాడీ ఏమైంది అంటే దెబ్బలు ఏందని అడిగినప్పుడు నేను అబద్ధం చెప్పినాను. నేనేం చెప్పానంటే నేను ఒక పెద్ద గోడకి వెళ్ళి గట్టి తాకినాను, అందుకే దెబ్బ తాకినని చెప్పినాను. నేను నా కూతురుతో అబద్ధం చెప్పినా అన్నమాట. కానీ ఏం నిజం చెప్పాలంటే ఆ పెద్ద గోడ అంటే ఏ గోడ తాకినానో ఆ గోడ క్రియేట్ చేసేది ఎవరు? ద రాక్. అండ్ ద రాక్తో కలిసి అంటే మన ట్రావిస్ స్కాట్ అనమాట, జాన్ సీనా అనమాట. అండ్ నేను రీసెంట్ ఏమంటే ఎంత ట్రావెల్ చేశాను, నేను ఎవరెవరితో కలిసినానో వాళ్ళందరూ జాన్ సీనా గురించి ఒకటిగా మాట అంటారు. అండ్ అదేంటంటే జాన్ సీనా అలా హీరో అంట. అండ్ ఎక్కడ నిజమే కదా, అంటే ఎందుకంటే జాన్ సీనా చాలా చేసినాడు, అంటే ఈ WWE కోసం చాలా కష్టపడ్డాను, చాలా చేసిండు అనమాట. అండ్ జాన్ సీనా ఎప్పుడు నెవర్ గివ్ అప్ అని అనేటోడు, కానీ ఫైనల్లీ జాన్ సీనా ఇప్పుడు గివ్ అప్ చేసినాడు. అండ్ నన్ను క్షమించండి, నేను ఒకవేళ ఏమైనా బ్యాడ్గా మాట్లాడితే, నన్ను నా లాంగ్వేజ్లో ఏమైనా తేడా కనిపిస్తే నన్ను క్షమించండి. అండ్ జాన్ సీనా అసలు నువ్వు ఎందుకు ఇలా చేసినావు, నువ్వు ఎందుకు ఇలా మారిపోయినావు అని నాకు తెలుసు. అంటే జాన్ సీనా అంటే నువ్వు చాలా చదువుకున్న మనిషి అనే మాట, నువ్వు చాలా తెలివిన్న మనిషివి. అండ్ నువ్వు మాట్లాడినప్పుడు ఏంటంటే నువ్వు చేసిన పనులు కానీ నువ్వు జస్టిఫై చేయడానికి ట్రై చేస్తావు, బట్ ఇప్పుడు ఎలాంటి జస్టిఫై లేదన్నమాట. అండ్ కోడీ రోడ్స్ కొన్ని పాత మూమెంట్స్ గురించి మాట్లాడినారు. లైక్ ఒకప్పుడు అంటే మీసాలు ఉన్నప్పుడు నేను ఈ మైండ్ ద బ్యాంక్ బ్రిక్వేస్ గెలవని లైడర్ పైన ఎక్కినప్పుడు అప్పుడు మీలో చాలామంది నా కోసము చీర్ చేసిన అనమాట, మీరందరూ అప్పుడు నాతో పాటు ఉండే అనమాట. అండ్ అంతేకాదు లాస్ట్ ఇయర్ రసల్ మేనియాలో నేను అంటే 70s స్టార్ట్ అయిన స్టోరీకి నేను ఫినిష్ చేయడానికి అడుగుపెట్టినప్పుడు మీలో చాలామంది నాకు సపోర్ట్ చేసినారనమాట. అండ్ లాస్ట్ ఇయరే నేను ఈ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు, నేను ఈ రింగ్లో ఉన్నప్పుడు, నేను సెలబ్రేట్ చేస్తున్నప్పుడు జాన్ సీనా వచ్చి నాకు ఒక మాట చెప్పిండనమాట. మీరు ఆడియో కొంచెం అప్ చేసి ఇంటర్వ్యూ వినపడుతుంది. అండ్ అది ఏంటంటే అప్పుడు జాన్ సీనా ఏమన్నాడంటే ఈ టైటిల్ బరువు ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది కోడీ రోడ్స్ అని ఈ టైప్లో చెప్పిండనమాట జాన్ సీనా నాకు. అండ్ నిజం చెప్పాలంటే ఆ టైటిల్ లేపినారనమాట. అండ్ లేపి ఏమని చెప్పినారంటే ఈ టైటిల్ బరువు ఇంకేం పెరగలేదు జాన్ సీనాకి, అర్థమవుతుందా? అండ్ నువ్వేమనుకున్నా అందరు నీలా కావాలనుకున్నా అంత సీన్ లేదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడు జాన్ సీనా, నాకు తెలుసు నువ్వు చూస్తున్నావా, నాకు తెలుసు నువ్వు వింటున్నావా అని. సో ఇప్పుడు యు వాంట్ సమ్ కమ్ గెట్ సమ్ అని చెప్పేసిన అనమాట. ఎస్ అంటే కొంచెంగా చాలా చెప్పినారు, బట్ ఏంటంటే డైరెక్ట్గా చెప్పాలంటే యు వాంట్ సమ్ కమ్ గెట్ సమ్ అంటే మన జాన్ సీనా డైలాగే ఇచ్చి పడేసిన అనమాట. అంటే మన జాన్ సీనా నీకు ఒకవేళ దెబ్బలు కావాలంటే వచ్చి తీసుకోవచ్చును ఆ దెబ్బలని వార్నింగ్ ఇచ్చేసినారు. సో చూడాలి, ఈ స్టోరీ నిజంగా చాలా అంటే చాలా హైలైట్గా మారిపోతుంది అన్నమాట. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. సో నెక్స్ట్ మనకి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జిమీ ఊసో మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన డ్రూ మ్యాకింటైర్ గెలిచినారు. డ్రూ మ్యాకింటైర్ గెలిచిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు మరోసారి రింగ్లో వచ్చి అటాక్ చేద్దాం అనుకున్న డ్రూ మ్యాకింటైర్ అంతలో ఉన్నాయి మన డేమియన్ ప్రిస్ట్ వచ్చి అటాక్ చేసినారు డ్రూ మ్యాకింటైర్ పైన. ఎందుకంటే ఈరోజు షో స్టార్టింగ్లోనే బ్యాక్ స్టేజ్ మన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసినారు డేమియన్ ప్రిస్ట్ పైన. సో అందుకే మన డేమియన్ ప్రిస్ట్ వచ్చి డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా బ్రాల్ సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి మెయిన్ ఈవెంట్లో మన ఎలే నైట్ వర్సెస్ షిన్సుకే నాకమురా మధ్యలో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసము ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో చాలా జరిగింది అనమాట. అండ్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన ఎల్ఏ నైట్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరో కాదు ఎల్ఏ నైట్ అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు మన స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు ఈరోజు అంతా మంచిగా ఉంటే ఒక సెకండ్ వీడియో తీసుకొస్తానమాట మీ అందరి కోసం. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో ఇంపార్టెంట్ రూమర్స్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కవర్ చేస్తాను. సో ఈరోజు సాయంత్రం సెకండ్ వీడియో వస్తే దాంట్లో కొంచెం క్లారిటీ అనేది ట్రై చేస్తాను అనమాట. ఐ థింక్ 7:38 లోపు సెకండ్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ అసలు లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే ఆ అప్డేట్ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకనే ఫస్ట్ ఈరోజు అంటే అప్డేట్ వీడియో చేస్తాను. అండ్ రేపైతే క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి రేపు లైవ్ వస్తాను రానా నైట్లో చూద్దాం. బట్ ఈరోజు లైవ్ వస్తాం అనుకున్నా, బట్ ఏంటంటే ఒక అప్డేట్ వీడియో తీసుకొస్తాను స్పెషల్లీ మీకోసం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. సో మనం ఈరోజు మన సెకండ్ వీడియోలో అప్డేట్ వీడియోలో కలుద్దాం. ఓకే, సో ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.